బడా ఏజెన్సీలకే ఇసుక గంపగుత్తగా అప్పగించే యోచనలో సర్కార్. ఇక సరఫరాపై గుత్తాధిపత్యం వాటిదే. ప్రస్తుత లారీలు ఏజెన్సీల ఆధీనంలోకి, డోర్ డెలివరీలు సైతం వాటికే అప్పగింత. ఏజెన్సీల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాట్లు. ఇప్పటికే క్వారీల కాంట్రాక్టర్లకు టెండర్లు. చాప కింద నీరులా కొత్త ఇసుక విధానం. ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మైనింగ్ వర్గాల ద్వారా తెలిసింది. ఇసుక డోర్ డెలివరీ బాధ్యతలను పూర్తిగా ఒకటి రెండు బడా ఏజెన్సీలకే దారదత్తం చేసేందుకు ఆలోచనలు చేస్తున్నది. మొన్న ఏమన్నారు? ఫ్రీ డెలివరీ అన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు. సొంత ఊర్లలో ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ డెలివరీ అన్నారు. వాటికి నెంబర్లు కూడా ఇచ్చిండ్రు. శ్రీధర్ అనే ఒక అధికారి నెంబర్ కూడా ఇచ్చిండ్రు. అధికారి నెంబర్ కలుస్తలేదు. ఇప్పుడేమంటారు? బడా ఏజెన్సీలకే గంపగుత్తగా ఇసుకను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బడా ఏజెన్సీలు ఏమి లేవు, ఇవి మంత్రుల ఏజెన్సీలు. నల్గొండకు వస్తే కొందరు బ్రదర్స్ వ్యాపారం ఉంటుంది ఇసుకది. ఖమ్మం పోతే ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ ఇసుక దందా ఉంటుంది. ఇక ఇటు భూపాలపల్లి ఇటు పోతే ఒక సిస్టర్ ఉన్నది, ఆ సిస్టర్ దందా ఉంటుంది. గతంలో ఆ సిస్టరు పిఏనే ఇసుక బస్తాలు ఎత్తుకొని ఉరుకుతాండు, ఆ సిస్టర్ దందా ఉంటుంది. ఇక ఇటు పట్టంతా రంగారెడ్డి, నాగర్ కర్నూలు ఇదంతా బ్రదర్స్ ఉండనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు బ్రదర్స్ ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ ఏజెన్సీలను నడిపేది కొత్తగా ఎవడో కాంట్రాక్టర్ వచ్చి నడపడు. మంత్రులే ఈ ఏజెన్సీలను నడుపుతారు. మంత్రుల అనుచరులే ఈ ఏజెన్సీలను నడుపుతారు. పూర్తిగా ఇసుకను బుక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇసుక మీదనే దందా చేయబోతున్నారు. కోటాను కోట్లు విలువ చేసే ఇసుకను వీళ్ళు ఇట్లా దందా కోసం, వీళ్ళ అక్రమార్జన కోసం వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు వరకు మొత్తం కాంగ్రెస్ లీడర్లా ఉంటారు కదా వీళ్ళు. కాంగ్రెస్ లీడర్ల కింద ఉండే వాళ్ళు రౌడీలో వీళ్ళో పెట్టి నడిపిస్తారు. కాబట్టి ఇక ఫ్రీ ఇసుక లేదు, ఫ్రీ టెండర్లు లేవు, సామాన్యుడు చేసేది లేదు.